హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ ఫన్ ట్రావెలింగ్. ఈరోజు వీడియోనైతే లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఒక చిన్న విషయం అయితే మీరు తెలుసుకోబోతున్నారు. విషయం ఏంటంటే, మా విలేజ్కి అయితే దాదాపుగా 20 సంవత్సరాల ముందైతే ఒక బస్సు ఉండేదన్నమాట, ఆర్టీసీ బస్సు. కానీ ఇంతకు ముందు కాలంలో అయితే అది రాలేదు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ ఆర్టీసీ బస్సు అయితే మా ఊరికైతే వచ్చిందనమాట. ఇది మా విలేజ్ నేమ్ వచ్చేసి అమ్మవారిపాలెం. ఇక్కడి నుంచి కావలికైతే వెళ్తుంది అనమాట బస్సు అయితే. దాదాపుగా మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత అయితే వచ్చిందనమాట. అక్కడున్న రోడ్లోకి అయితే వచ్చింది అనమాట బస్సు. ఇప్పుడు నేను ఆ బస్సు కోసమే వెయిట్ చేస్తున్నాను అనమాట. బస్సు వచ్చిన వెంటనే అయితే మీకైతే చూపిస్తాను వీడియో తీసి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి అనమాట. దాదాపుగా 20 సంవత్సరాలు అంటే నాకెంత వయసు ఉంటుందో అంత ఉంటుంది అనమాట. నాకు 1 ఇయర్ ఉంటుంది అనమాట అప్పుడు వచ్చినప్పుడు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత వచ్చిందంటే చాలా చెప్పుకోవాల్సిన విషయం అనమాట. నేనైతే మా విలేజ్కి అయితే బస్సు అసలు రాదనుకున్నాను. ఇప్పుడైతే ఆ లోటు లేకుండా పోయింది. మేమైతే ఇక్కడ నుంచి అయితే స్కూల్కి వెళ్ళే పిల్లలు చాలామంది ఉన్నారనమాట. వాళ్ళకి చాలా మంచి ఉపయోగం అని చెప్పుకోవచ్చు బస్సు రావటం వలన. ఇక్కడ ఉండే జనాలు కూడా చాలా మంచి సదుపాయం కల్పించారు ఆర్టీసీ బస్సు రావటం వల్ల. ఓకే గాయస్, బస్సు వచ్చిన వెంటనే అయితే వీడియో అయితే తీసి చూపిస్తాను. అంతలోపు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ అయితే చేసుకోండి. అదిగో మనం ఎదురు చూస్తున్న బస్సు దగ్గరికి అయితే వచ్చేస్తుంది. దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే రోడ్డు మీదకైతే మా ఊరికి ఆర్టీసీ బస్సు అయితే వచ్చేసింది. అందుకో వస్తూ ఉంది కదా, అదే ఆర్టీసీ బస్సు అనమాట. చాలా సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ వచ్చిందంటే అదొక విషయం అనే చెప్పుకోవాలి. నేనైతే మా విలేజ్కి అయితే ఇంకెప్పటికీ బస్సు రాదనుకున్నాను. ఎలాగో మళ్ళీ బస్సు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలకైతే చాలా ఉపయోగం అంటే చాలా ఉపయోగం అని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న బస్సు అయితే దగ్గరికి అయితే వచ్చేసింది. ఇదన్నమాట నేను చెప్పిన ఆర్టీసీ బస్సు. చూడండి వచ్చి ఆగేసింది. ఆగిన తర్వాత జనాలు ఎక్కించుకొని వెళ్ళిపోతుంది. ఓకే, సబ్స్క్రైబ్.